ఇక నందూస్ వరల్డ్ పైన గిన్నె ఆరోపణలు వస్తుంటే ఆమె ఎక్కడ కూడా రెస్పాన్స్ అయితే లేదు. ఆమె ఒక వీడియో చేసింది మొన్న, నాకు తెలిసి ఒక 5-6 days బ్యాక్. నాకు ఆ బాధితులే చెప్పి ఒక వీడియో చేశారన్న యూట్యూబ్లో చూడండి అని చెప్తే నేను చూసిన. ఆమె కూర్చొని సాడ్గా మాట్లాడుతుంది. ఆమె ఎప్పుడైనా జోస్ తోటి మాట్లాడుతుంది, ఆమె ఎప్పుడైనా కూడా గట్టిగా మాట్లాడుతుంది, బలంగా మాట్లాడుతుంది, యాక్టివ్గా మాట్లాడుతుంది. ఎప్పుడైతే ఆ ఇష్యూకు సంబంధించినటువంటి వీడియో రెస్పాన్స్ అవుతుందో దీనంగా కూర్చొని కొంతమంది కావాలని నా పైన కుట్ర చేస్తున్నారు, నేను ఎక్కడ తప్పు చేయలేదు, మాకే కంపెనీలు లేవు, మాకు కేవలం హోటల్ మాత్రమే ఉంది, మేము ఎవరిని మోసం చేయలేదు. నందూస్ వరల్డ్ యాక్టింగ్ చేస్తుంది, మస్తు యాక్టింగ్ చేసిందామా. నేను చూసిన వీడియో మొత్తం దాదాపు ఒక 2 నిమిషాల వీడియో ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా అవుతున్నది. ఎంతమంది జనాలను వీళ్ళు మోసం చేశారంటే దగ్గర ఒక 100 మందిని. నేను ఈరోజు నందూస్ వరల్డ్ ఒక జర్నలిస్ట్తో మాట్లాడినటువంటి మాటలు నేను చూసిన, నేను విన్నా. ఒక యాంకర్, ఒక జర్నలిస్ట్ నందూస్ వరల్డ్కి ఫోన్ చేసిండు. ఫోన్ చేసినప్పుడు నందూస్ వరల్డ్ ఆ జర్నలిస్ట్ ఏమంటుందంటే, నా పేరు మీరు ఎందుకు తీస్తున్నారు, నా పేరు ఎందుకు వాడుతున్నారు, నాకేం సంబంధం లేదు ఆ కేసులో, ఆ కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా, నాకేం అవసరం అండి ఆ కేసు తోటి, నాకెవరు డబ్బులు కొట్టలేదు, నాకు అవసరం లేదని చెప్పి నందూస్ వరల్డ్ చెప్తున్నది. ఆ జర్నలిస్ట్ అడిగిండు, సరే మీకు అవసరం లేదు, మీ భర్త అకౌంట్లోకి డబ్బులు కొట్టినా అని బాధితులు చెప్తున్నారు కదా అంటే, అది నా భర్తను అడుక్కోండి, నాకేం అవసరం అండి, నా భర్తకి నాకు ఎటువంటి సంబంధం లేదనేటట్టు మాట్లాడుతున్నది. అంటే ఏది పర్టికులర్గా ఈ డెస్టినీ ఏదైతే కంపెనీ ఉందో, ఈ డెస్టినీ కన్సల్టెన్సీ విషయంలో వాళ్ళ భర్తకి ఏమైనా ఉంటే వాళ్ళ భర్త కంపెనీ అట, కానీ ఆమెకు సంబంధమే లేదట. మాకు హోటల్స్ ఉన్నాయి కానీ నా భర్త ఏం చేస్తున్నా ఏందో నాకు తెలియదు, నేను మాత్రం యూట్యూబ్ నడుపుతున్నా ఆమె చెప్తున్న మాట. అంటే మీరు భర్త చేస్తున్నటువంటి పని మీకు ఏం తెలియకపోతే మీ యూట్యూబ్ ఛానల్లో మీ భర్త ఎందుకు వీడియోలు చేస్తున్నాడు? మీ భర్త తప్పు చేస్తే మీకు సంబంధం లేదు కదా, మీ భర్త అకౌంట్లో డబ్బులు వస్తే మీకు సంబంధం లేదు కదా, మరి నన్నెందుకు అనవసరంగా మీరు దీంట్లో లాగుతున్నారు, నన్నెందుకు అంటున్నారు అని చెప్పి ఆమె చెప్తుంది కదా. ఆమె అకౌంట్లో కూడా బాధితులు డబ్బులు కొట్టిరట, నందూస్ వరల్డ్ అకౌంట్లో కూడా బాధితులు డబ్బులు కొట్టిరట, నందూస్ వరల్డ్ వాళ్ళ భర్త అకౌంట్లో కూడా బాధితులు డబ్బులు కొట్టిరట. నందూస్ వరల్డ్ ఇప్పుడు ఈ నందు అనేటటువంటి మహిళ మాత్రం లేదు నాకు సంబంధమే లేదు, నాకు ఆ ఇష్యూతో అవసరమే లేదని చెప్తున్నది. సరే, ఈ ఇష్యూలో మీకు అవసరం లేదు, మొత్తం మీ భర్తనే చేసాను అనుకుందాం. మీ భర్త మీ యూట్యూబ్ ఛానల్లో ఎందుకున్నాడు? మీకు ఇష్యూతో సంబంధం లేనప్పుడు మీ భర్త కూడా యూట్యూబ్లో ఉండొద్దు, ఓన్లీ నేను మాత్రమే యూట్యూబ్లో వీడియోలు చేస్తా అని చెప్తున్నావు కదా, మరి మీ భర్త ఎందుకున్నాడండి యూట్యూబ్లో? అసలు ఎంత విచిత్రం అంటే నాకు సంబంధం లేదు అంటున్నది. ఏమైనా చేస్తే నా భర్త ఏమో నాకు తెలియదు, మరి నాకైతే తెలియదు. ఎంత విచిత్రం! భార్య తెలియకుండా భర్త దందాలు చేస్తాడా? భార్య తెలియకుండా భర్త మొత్తం కోట్ల రూపాయలు వసూలు చేస్తాడా? ఎట్లా? ఎవరి చెవులో పూలు పెడుతున్నారు? ఎంతమందిని మోసం చేస్తారు ఇట్లా?